రామకృష్ణ పరమహంస జననం 1836లో ఫిబ్రవరి 18న బెంగాలులోని కామార్పుకార్ గ్రామంలో గదాధర్గా జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు దేవుడిపై గాఢమైన భక్తి, ప్రకృతి పట్ల విశ్వసనీయత, పూజలు, భజనలు చూస్తూ ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయేవారు. ఇతర పిల్లలు ఆటలు ఆడుకుంటూ ఉండగా ఆయన మాత్రం ధ్యానం, భక్తి అనే ఆనందాన్ని కనుగొన్నారు. భగవంతుణ్ణి నిజంగా చూడగలమా? అన్ని మతాలు ఒకే దారికి తీసుకువెళ్తాయా? ఈ ప్రశ్నలకు తన జీవితంలో సమాధానం చెప్పిన మహానుభావుడు రామకృష్ణ పరమహంస. ఒక సాధారణ పూజారి నుండి ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఆధ్యాత్మిక గురువుగా ఎదిగిన ఆయన కథ మన హృదయాన్ని తాకుతుంది. కలకత్తా సమీపంలోని దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయంలో పూజారిగా పనిచేశారు. కాళీమాతను తల్లి అనే భావంతో పూజించేవారు రామకృష్ణ పరమహంస. అమ్మను ప్రత్యక్షంగా చూడాలి అనే తపన ఆయనలో రోజురోజుకి ఎక్కువ అవసాగింది. అదే అపారంగా ఉండేది ఆయనకు. ఆ భక్తి ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. ఆలయంలో ఆయనకు లోతైన ఆధ్యాత్మిక అనుబంధం ఏర్పడింది. ఆ ఆలయంతో రామకృష్ణ పరమహంస గారు గాఢ ధ్యానంలో ఎన్నో దివ్య అనుభూతులను పొందారు అని తెలియచేయబడింది. ఆయనకు దేవుడు కేవలం పుస్తకాలలో ఉండే భావన కాదు, ప్రత్యక్ష అనుభవం. అతని భక్తి యొక్క కన్నీళ్లు, సమాధి స్థితులు చూసి ప్రజలు ఆశ్చర్యపోయేవారు. హిందూ సాంప్రదాయాలే కాదు, ఇతర ఆధ్యాత్మిక మార్గాలను కూడా ఆయన ఆచరించి చూశారని వివరణ ఉంది. చివరికి ఆయన చెప్పిన గొప్ప సందేశం, మతాలు వేర్వేరు అయినా గమ్యం మాత్రం ఒక్కటే. ఈ భావన ఆయనను విశ్వమానతా గురువుగా నిలబెట్టింది. హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ మతాలు వేర్వేరుగా కనిపించినా అందరి గమ్యం పరమాత్మని చేరుకోవడమే. ఇదే ఆయన బోధించారు. ఆయన చెప్పిన భావం ఇలా ఉండేది: ఒక పెద్ద చెరువుకి 4 వైపుల నుంచి ప్రజలు వస్తారు. ఒకరు దాన్ని నీరు అంటారు, మరొకరు వాటర్ అంటారు, ఇంకొకరు పానీ అంటారు. పేర్లు వేరు అయినా కానీ అది మాత్రం నీరు మాత్రమే. అలాగే మతాల పేర్లు, పూజా విధానాలు వేరువేరు కానీ సత్యం ఒక్కటే. రామకృష్ణ పరమహంస గారు కేవలం చెప్పలేదు, ఆయన స్వయంగా వివిధ ఆధ్యాత్మిక మార్గాలను ఆచరించారు. హిందూ భక్తి మార్గం, ఇస్లాం ప్రార్థనా విధానం, క్రైస్తవ ధ్యాన భావనలను అనుభవించి చివరికి తెలుసుకున్నది దేవుడు ఒక్కడే, ఆయనను చేరే మార్గాలు మాత్రమే అనేకం అని చెప్పారు. దీని ద్వారా ఆయనను చెప్పిన సందేశం, మతం పేరుతో ద్వేషం పెట్టుకోకూడదు, ప్రతి మతాన్ని గౌరవించాలి, ప్రేమ, దయ, సత్యం అన్ని మతాల మూలం. మనిషి హృదయం పవిత్రంగా ఉంటే దేవుని చేరవచ్చు. ఆయన జీవితంలో శారదాదేవి గొప్ప పాత్ర పోషించారు. ఆమెను ఆయన పవిత్ర సహచరిగా గౌరవించారు. భక్తి, సేవ, ఆధ్యాత్మికతలో ఇద్దరూ ఆదర్శంగా నిలిచారు. యువ నరేంద్రనాథ్ దత్త అనే యువకుడు ఆయనను కలిశారు. అతడే తర్వాత స్వామి వివేకానందుడయ్యాడు. రామకృష్ణ బోధనలు వివేకానందుడి ప్రపంచవ్యాప్తంగా భారత ఆధ్యాత్మికతను చాటి చెప్పే మహనీయుడిగా తీర్చిదిద్దాయి. రామకృష్ణ పరమహంస గారు చివరి రోజుల్లో అనారోగ్యంతో బాధపడిన ఆయన ఆధ్యాత్మిక బోధనలు మాత్రం ఆపలేదు. 1886 ఆగస్టు 16న రామకృష్ణ పరమహంస గారు పరమపదించారు. కానీ ఆయన సందేశం ఇప్పటికీ కోట్లాది మందికి ప్రేరణ అవుతుంది. రామకృష్ణ పరమహంస గారి ముఖ్య సందేశాలు: భగవంతుణ్ణి ప్రేమతో చేరుకో, మతాల మధ్య ద్వేషం వద్దు, మనసు పవిత్రంగా ఉంచుకో, సేవలోనే దేవుడిని చూడండి. రామకృష్ణ పరమహంస గారి జీవితం మనకు ఏం చెప్తుంది? భగవంతుణ్ణి తెలుసుకోవటం కోసం పెద్ద విద్య అవసరం లేదు, పవిత్ర హృదయం అవసరం. భక్తి, ప్రేమ, సహనం ఉంటే జీవితం దివ్యం అవుతుంది. అన్ని మార్గాలు దేవుని దగ్గరకే తీసుకెళ్తాయి. ఒక సాధారణ పూజారి నుండి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఆధ్యాత్మిక గురువుగా ఎదిగిన ఆ పరమహంస గారి కథ మన హృదయాన్ని తాకుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.